Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. గర్భసంచి లోపల పొర అంటే ఏంటి? ఆ పొర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆ పొర బాగుండకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. సో మన బాడీలో గర్భసంచి లోపల పొరని ఎండోమెట్రియం అంటాం. సో ఈ పొర అనేది డే 2 ఆఫ్ సైకిల్ అంటే మనకు పీరియడ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఆ పొర అనేది స్లోగా ఫార్మ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఎగ్ అనేది ఎలాగైతే చిన్నగా ఉండి పెద్దదయ్యి ప్రెగ్నెన్సీ కోసం పెద్దదైన తర్వాత ఎలాగైతే ఎగ్ రప్చర్ అవుతుందో అలాగే గర్భసంచి లోపల పొర హార్మోన్స్ అనేవి రిలీజ్ అవడం ద్వారా పెద్దదవుతుంది. పెద్దదైన తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీని తన లోపల అమర్చుకోవడానికి పొర అనేది రెడీగా ఉంటుంది అనమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీ అవ్వకపోతే అదే పొర మనకి పీరియడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఈ పొర అనేది కొంతమందికి పెద్దగా ఎక్కువగా ఉండటం ద్వారా ఆ పేషెంట్కి ఏంటి అంటే అబ్నార్మల్ గా బ్లీడింగ్ అనేది అవుతుంది. అంటే ఒక 7 days 10 days బ్లీడింగ్ అనేది అవుతుంది. కొంతమంది ఆపోజిట్ కంప్లైంట్ చేస్తారు. అంటే మేడం మాకు బ్లీడింగ్ అనేది ఓన్లీ 1-2 days అవుతుంది, తర్వాత మాకు స్పాటింగ్ లాగా చుక్క చుక్క కనిపిస్తుంది అంటారు. వీళ్ళకి ఏంటి అంటే పొర అనేది చాలా తక్కువ డెవలప్ అవుతుంది అనమాట. దీన్ని థిన్ ఎండోమెట్రియం అంటారు. ఈ థిన్ ఎండోమెట్రియం అనేది చాలా మందికి చిన్న చిన్న స్కాన్స్ ద్వారా ఐడెంటిఫై అనేది కాదు. సో చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేటప్పుడు మేడం అన్ని బాగున్నాయి, మా హస్బెండ్ రిపోర్ట్స్ బాగున్నాయి, నాయి కూడా బాగున్నాయి అన్నారు, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కంప్లైంట్ చేస్తారు. వీళ్ళకి మనం ఎవాల్యుయేట్ చేసుకున్నట్లయితే గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది తక్కువ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఈ థిన్ ఎండోమెట్రియం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే థిన్ ఎండోమెట్రియం అనేది ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కూడా కారణం అనేది ఉంటుంది అనమాట. సో థిన్ ఎండోమెట్రియం అసలు ఎందుకు వస్తుంది అంటే మెయిన్లీ ప్రీవియస్ గా ఇన్ఫెక్షన్స్ ఏంటంటే గర్భసంచిలో కొంతమందికి ట్యూబర్క్యులోసిస్ కానీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ రావడము, సర్క్యులేషన్ యాషర్మాన్ సిండ్రోమ్ అంటారు, అంటే గర్భసంచి లోపల అతుకులు ఫార్మ్ అవడం కానీ, మల్టిపుల్ క్లీనింగ్స్. పాతకాలంలో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ లేకపోతే గర్భసంచిలో క్లీన్ చేసేసి ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పేవాళ్ళు. సో మల్టిపుల్ టైమ్స్ క్లీన్ చేయడం ద్వారా కానీ గర్భసంచి లోపల డ్యామేజ్ అనేది అవ్వే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ గా థిన్ ఎండోమెట్రియం. సో ఈ థిన్ ఎండోమెట్రియం అనే దానికి ట్రీట్మెంట్ ఉంటుందా, మనం ఎలా ట్రీట్ చేస్తారు, ఎప్పుడు బేబీని లోపల పెడతారు IVF లో అని అడుగుతూ ఉంటారు. ఈ థిన్ ఎండోమెట్రియం అనేది డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టాబ్లెట్స్ ద్వారా, తర్వాత వెజినల్ గా టాబ్లెట్స్, జెల్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అండ్ కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి గర్భసంచి లోపలికి పంపిస్తాము. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా PRP అనేది చేస్తారు. ఈ PRP లో ఏంటి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. సేమ్ ఇప్పుడు జుట్టు చాలా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసి హెయిర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే PRP. ఆ PRP లో ఏంటి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండడం ద్వారా గర్భసంచి లోపలికి మనం ఇది PRPని ఇంజెక్ట్ చేసినట్లయితే గర్భసంచి లోపల పొర అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఈ థిన్ ఎండోమెట్రియంకి కరెంట్లీ చాలా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎలాగుందో చూసుకుని మన బేబీ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో, గర్భసంచి పొర అనేది హెల్దీగా ఉంటుందో జాగ్రత్తగా ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ థిన్ ఎండోమెట్రియంతో మేడం తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, మాకు థిన్ ఎండోమెట్రియం అనేది నార్మల్ అవుతుందో అని అడుగుతుంటారు. గర్భసంచిలో ఏదైతే డ్యామేజ్ ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు అది పర్మనెంట్ డ్యామేజ్ గా ఉంటుంది అనమాట. దాన్ని క్లియర్ చేయడం కష్టం. బట్ మనకు ఉన్న టెక్నాలజీ ద్వారా డిఫరెంట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ యూస్ చేసుకుని ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్.